Disclaimer: This is not an investment advice. I am not financial advisor. I am a YouTuber. Always do your own research before investment. మీరు చేయు ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్కి మీరు మాత్రమే బాధ్యులు. నేను ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాదు, నేను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు. నేను కేవలం రివ్యూస్ మాత్రమే ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z బిజినెస్ రివ్యూస్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, అట్లాగే సపోర్ట్ చేస్తున్నందుకు. ఫ్రెండ్స్, మీరు తమ్నైల్ మీద చూసింది నిజమే. సో ఏంటంటే హైపర్ ఫండ్ ఎంతవరకు రియల్, దాని యొక్క స్టాటిస్టిక్స్ ఏంటి ఆన్లైన్లో, సో ర్యాంకింగ్లో దాని యొక్క స్టాటిస్టిక్స్ ఏంటి, దాని ర్యాంకింగ్ ఏంటి ఆల్ ఓవర్ ద వరల్డ్, దాని క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఏ వెబ్సైట్ వాడుతున్నారు, అసలు హైపర్ ఫండ్ అనేది రిలయబులా కాదా, జెన్యూనా కాదా అనేది ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను. సో ఫస్ట్ మనం హైపర్ ఫండ్లోకి ఎంటర్ అయిపోదాము. ఎంటర్ అయిపోయి నేనేం చేస్తానంటే హైపర్ ఫండ్ లింక్ని నేను కాపీ చేసి, సో నేను ఇప్పుడు స్కామ్ అడ్వైజర్ వెబ్సైట్లోకి వచ్చేసాను. సో స్కామ్ అడ్వైజర్లో నేను ఇప్పుడు ఈ లింక్ని పేస్ట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూస్తే మీరు h5.thehyperfund.com రివ్యూస్. ద ట్రస్ట్ రేటింగ్ ఈజ్ హై, మైట్ బి సేఫ్. సో ఇక్కడ మీరు చూస్తే ట్రస్ట్ స్కోర్ చూస్తే కనుక 100కి 95 ఉంది. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు ఇది ఎంత జెన్యూన్గా ఉంది అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎంత జెన్యూన్గా ఉండిద్ది అనేది. ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూస్తే పాజిటివ్ హైలైట్స్. అకార్డింగ్ టు Zolfin SSL check, the SSL certificate is valid. We found several positive reviews for this site. సో అది ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తే బేస్డ్ ఆన్ 1 or 2 రివ్యూస్, ద టోటల్ స్కోర్ ఇస్ బేస్డ్ ఆన్ రివ్యూస్ ఫౌండ్ ఆన్ ద ఫాలోయింగ్ సైట్స్. 5కి 4.7 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ రివ్యూ మీరు కూడా చెక్ చేయొచ్చు scamadvisor.comలోకి వెళ్ళి. సో అలెక్సా ర్యాంకింగ్లో ఇది 7398 ర్యాంక్. అట్లాగే డొమైన్ ఏజ్ వచ్చేసి మీకు 1 year ఫ్రమ్ నౌ. సో చూడండి ఇక్కడ 1 year ఫ్రమ్ నౌ, వెబ్సైట్ స్పీడ్ యావరేజ్, SSL సర్టిఫికేట్ వ్యాలిడ్. సో ఈ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి దీని గురించి క్లియర్గా అర్థమవుతుంది. సో అట్లనే ఇప్పుడు నేను హైప్ స్టాట్లో కూడా నేను ఇప్పుడు మళ్ళీ ఈ లింక్ అనేది కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను క్లిక్ చేస్తే సో ఈ హైపర్ ఫండ్ వాట్ ఈస్ ద ట్రాఫిక్ ర్యాంక్ ఫర్ hyperfund.comలో 8323 గ్లోబల్లీ ఆన్ అలెక్సా దాని యొక్క ర్యాంక్ అనేది. సో హౌ మెనీ పీపుల్ విజిట్ హైపర్ ఫండ్ ఈచ్ డే? 3,40,000 విజిటర్స్ అండ్ 27,89,352 పేజ్ ఇంప్రెషన్స్. సో which countries does Hyperfund receive most of its visitors from? United States, United Kingdom and Canada. So how much h5.thehyperfund.com can earn? సో ఈ యొక్క వెబ్సైట్ ఎంత ఎర్న్ చేస్తుంది అంటే పర్ డే $20,928, $20,928 పర్ డే. సో ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ hyperfund.com వచ్చేసి చూడండి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ $1,52,77,873 ఈ హైపర్ ఫండ్ యొక్క వాల్యూ, ఎస్టిమేటెడ్ వాల్యూ. సో దీని యొక్క అడ్రస్, ఐపీ అడ్రస్ కానీ. సో వేర్ ఆర్ హైపర్ ఫండ్ సర్వర్స్ లొకేటెడ్ ఇన్? యునైటెడ్ స్టేట్స్లో ఉంది. సో అట్లాగే మీరు ఇక్కడ చూస్తే దీని యొక్క టెక్నాలజీస్, వెబ్ సర్వర్స్ ఏం యూజ్ చేస్తున్నారు, రివర్స్ ప్రాక్సీస్ ఏం యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి క్లియర్గా hyperfund.com ట్రాఫిక్ సమ్మరీ 3,40,000 డైలీ విజిటర్స్. సో అట్లాగే మంత్లీ విజిట్స్ ఎంత వస్తున్నాయి, పేజ్ పర్ విజిటర్. సో అట్లాగే ఇక్కడ మీరు చూడొచ్చు విజిటర్స్ బై కంట్రీ. యునైటెడ్ స్టేట్స్లో ర్యాంక్, పేజ్ వ్యూస్, యూజర్స్. కెనడా, ఇండియా చూడండి ఇక్కడ ఇండియా. సో ర్యాంక్ వచ్చేసి 20,634, 3.1. సో హైయెస్ట్ యునైటెడ్ స్టేట్స్లో 48.5%. సో ర్యాంక్ 3,600. తర్వాత యునైటెడ్ కింగ్డమ్, కెనడా. సో ఇట్లాగా దీని యొక్క ఓవరాల్ స్టాటిస్టిక్స్ అన్నీ ఇక్కడ మనకు క్లియర్గా చూడవచ్చు. సో ఇక్కడ కూడా దీనికి నెగిటివ్ ఇవ్వలేదు, ఎందుకంటే
ఓవరాల్గా ఇది చాలా క్లీన్గా ఉంది. సో అట్లాగే మీరు ఇక్కడ చూస్తే ఇంకొకటి అలెక్సా ర్యాంకింగ్. సో అలెక్సా ర్యాంకింగ్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్స్ టాప్ అనలైజర్ వెబ్సైట్స్ గురించి వాటి యొక్క ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎవ్రీథింగ్ చెక్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, 1 సెకండ్, ఎస్, ది hyperfund.com కాంపిటేటివ్ అనాలిసిస్ చూడండి ఇక్కడ. సో సర్చ్ ట్రాఫిక్, బౌన్స్ రేట్, సో అలెక్సా ర్యాంక్ 90-day ట్రెండ్, సో డైలీ టైమ్ 12:29. దిస్ సైట్ ర్యాంక్ 7361. సో కీవర్డ్స్, ఈజీ టు ర్యాంక్ కీవర్డ్స్. సో అట్లాగే మీకు ఆడియన్స్ ఓవర్లాప్ కానీ, ఇక్కడ చూడండి ఆడియన్స్ జియోగ్రఫీ చూస్తే మీరు యునైటెడ్ స్టేట్స్, కెనడా హెవీగా ఉంది, తర్వాత ఇండియా, సో డిఫరెంట్ స్టేట్స్ ఇంకా ఉంటాయి, బట్ మోస్ట్ ప్రాబబుల్గా దీని నుంచి ఎక్కువ యూజర్స్ వస్తున్నారు. సో చూడండి ఈ సైట్ ర్యాంక్స్ 90 days ago 17,007 ర్యాంక్లో ఉంది, ఇప్పుడు 7,000, అంటే ఆల్మోస్ట్ 10,000 ర్యాంక్స్ అహెడ్ పైకి వచ్చి 7,360 ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇది. సో గ్లోబల్గా. సో సైట్ మెట్రిక్స్, ఎంగేజ్మెంట్ 8.1, డైలీ పేజ్ వ్యూస్ పర్ విజిటర్, డైలీ టైమ్ 12:29, బౌన్స్ రేట్ 18, ట్రాఫిక్ సోర్సెస్ 11%. సో గైస్ ఇవన్నీ మీకు తెలియాలి, సో దానికోసమే నేను చూపిస్తున్నాను. రెఫరల్ సైట్స్, హైపర్ ఫండ్, సోజెప్స్, టాప్ టీమ్ .life. సో ఇది ఎంత జెన్యూన్ అనేది మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది. సో స్కామ్ అడ్వైజర్లో ఏదైనా ఉంటే వాళ్ళు 40 బేస్డ్ వెబ్సైట్స్ని రీసెర్చ్ చేసి దాన్ని బట్టి వాళ్ళు చెప్తారనమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ది రివ్యూ hyperfund.com is positive. The positive trust score is based on automated analysis of 40 different data sources we checked online, such as technology used, location, company, other websites found on the same web server, etc. సో స్కామ్ అడ్వైజర్ అనేది అంత తేలిగ్గా పాజిటివ్ రేట్ అనేది ఇవ్వదు. సో ట్రస్ట్ స్కోర్ అనేది 100కి 95 అనేది ఇట్స్ అన్ అల్టిమేటమ్. అసలు అల్టిమేట్గా మనం దీన్ని నమ్మొచ్చు. సో ఇన్ మై ఒపీనియన్ హైపర్ ఫండ్ ఈజ్ ద బెస్ట్. హైపర్ ఫండ్ ఈజ్ రిలయబుల్, హైపర్ ఫండ్ ఈజ్ జెన్యూన్, అండ్ హైపర్ ఫండ్ విల్ ఎవర్ లాస్ట్. సో ఏంటంటే ఎక్కువ కాలం ఉంటుంది. సో డ్యామ్ షూర్గా దీనిలో మనం ఒక మంచి కెరీర్ అనేది గ్రో చేసుకోవచ్చు. సో గైస్ ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ సెషన్లో మీరు మీ కామెంట్స్ పెట్టండి, నేను డెఫినెట్గా మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మీరు ఎంత రీసెర్చ్ చేసుకుని ఎంత త్వరగా హైపర్ ఫండ్లో కనుక మీరు జాయిన్ అవుతారో అంత మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. సో ఎందుకు అంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ కూడా పెడతాను, యూ కెన్ కాంటాక్ట్ మీ. మీకు 24/7 నేను సపోర్ట్ ఇస్తాను, డౌట్స్ క్లారిఫై చేస్తాను, అండ్ ఐల్ బి దేర్ ఫర్ యూ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.